అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్దాం. 2027 వరల్డ్ కప్ లో ఆయన లేకపోతే ఇండియన్ టీం వరల్డ్ కప్ అయితే గెలవద్దు, రాసి పెట్టుకోండి అనే తర అప్డేట్స్ అయితే వస్తున్నాయి. చాలా మంది ఫ్యాన్స్, చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్స్ కూడా చెప్తున్నది ఇదే. ఆయన ఎవరంటే అదే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకుండా ఇండియన్ టీం 2027 వరల్డ్ కప్ అయితే గెలవడానికి సాధ్యమే లేదు అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలుస్తుందా లేదంటే కష్టం అనే చెప్పొచ్చు. అవునా కదా? ఎందుకంటే ఆల్రెడీ అంటే ఓడిఐ సిరీస్లు 3 సిరీస్లు అయితే ఆడింది ఇండియన్ టీం శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో. 2 సిరీస్లు, మెయిన్ సిరీస్లు అయితే ఓడిపోయింది. న్యూజిలాండ్తో, తర్వాత ఆస్ట్రేలియాతో. ఇవే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సిరీస్లు ఇవి. అవునా కదా? ఇలాంటి ఇంపార్టెంట్ సిరీస్లే ఇండియన్ టీం అయితే ఓడిపోయింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే గెలిచింది. కానీ అది పెద్ద టీం అయితే కాదు. అవునా కదా? అందుకే శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో దాని తర్వాత ఐపీఎల్లో అయితే జీటీని అయితే ఫైనల్గా అయితే తీసుకొచ్చాడు. కానీ శుభ్మాన్ గిల్ కెప్టెన్సీ, శుభ్మాన్ గిల్ స్కిల్స్, శుభ్మాన్ గిల్ ఎక్స్పీరియన్స్ ఓడిఐ వరల్డ్ కప్ గెలవడానికి సాధ్యం కాదు. అది ఒక రోహిత్ శర్మ నుంచినే సాధ్యం అవుతుందని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పటికే 3 వరల్డ్ కప్స్ లో ఆడాడు. అవునా? 2015 లో ఆడాడు, 2019 లో ఆడాడు, 2023 లో ఆడాడు. అవునా కదా? 3 వరల్డ్ కప్స్ లో కూడా విశ్వరూపం అయితే చూపించాడు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, తర్వాత కెప్టెన్సీ పీక్స్ లెవెల్లో అయితే ఉంది. అవునా కదా? అంటే 2015లో, 2019లో, తర్వాత 2023లో చాలా అంటే చాలా అదిరిపోయే పర్ఫార్మెన్స్. 7 సెంచరీలు అయితే చేశాడు. 6 హాఫ్ సెంచరీలు అయితే చేశాడు. కెప్టెన్సీ 2023 సీజన్లో ఎలాంటి కెప్టెన్సీ చేశాడో మనకంతా తెలుసు. ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లో అయితే ఓడిపోయింది. అవునా కదా? ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పిచ్చెస్, అది కాకుండా వరల్డ్ కప్ జరుగుతున్నది వేరే దేశాల్లో కాబట్టి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో కాబట్టి పిచెస్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ వేరే పిచెస్ మీద, అదర్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్ పిచెస్ మీద ఎలా ఆడాలో రోహిత్ శర్మకు తెలుసు, ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సౌత్ ఆఫ్రికా పిచెస్ మీద ఫస్ట్ పేసర్స్ కి అయితే స్వింగ్ అయితే అవుతుంది. దాని తర్వాత ఎక్స్ట్రా బౌన్స్ అయితే జరుగుతుంది. దాని తర్వాత పిచెస్ అయితే స్లోగా అయితే మారిపోతుంది. అలాంటి కష్టమైన పిచెస్ మీద కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది రోహిత్ శర్మకి అయితే బాగా తెలుసు. కానీ శుభ్మాన్ గిల్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అంటే ఒక ఇండియన్ టీంని 2023 వరల్డ్ కప్లో ఒక ఇండియన్ టీంని ఒక ఫ్యామిలీ తర చూశాడు. అవును కదా? ఫ్యామిలీకి చాలా అంటే అంటే టీంకి చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేశాడు. ప్రెషర్ టైంలో కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది రోహిత్ శర్మకి తెలుసు. అవునా కదా? కానీ శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో ఇండియన్ టీం 2027 వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టం అనే చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ పక్కా 2027 వరల్డ్ కప్ లో అయితే ఉంటాడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. విరాట్ కోహ్లీ ప్లేస్ అయితే చాలా అంటే చాలా సేఫ్ గా అయితే పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ మెయిన్ డిస్కషన్ అంతా రోహిత్ శర్మదే. ఎందుకంటే ఒక పక్క ఇంజురీస్, ఒక పక్క ఏజ్ అయిపోతుంది, ఒక పక్క ఫిట్నెస్ ప్రాబ్లం. అందుకే రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ లో ఆడాలా వద్దని అయితే చాలా అంటే చాలా డిస్కస్ అయితే జరుగుతుంది. కానీ రోహిత్ శర్మ లేకుండా ఒక ఎక్స్పీరియన్స్, ఇది T20 వరల్డ్ కప్ కాదు. T20 వరల్డ్ కప్ 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి. అవును కదా? కానీ ఈ ఓడిఐ వరల్డ్ కప్ మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. T20 వరల్డ్ కప్ కన్నా చాలా కష్టం ఓడిఐ వరల్డ్ కప్ అయితే గెలిచేది. అవునా కదా? అలాంటి వరల్డ్ కప్ గెలవాలంటే రోహిత్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, ఒక సీనియర్ ప్లేయర్ అవసరమైతే ఉంది. రోహిత్ శర్మ లేకుండా, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకుండా 2027 వరల్డ్ కప్ గెలవడం అసాధ్యం అని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. శుభ్మాన్ గిల్ కూడా చాలా మంచి ప్లేయర్, చాలా మంచి కెప్టెన్ కూడా. జీటీని ఫైనల్ గా అయితే తీసుకొచ్చాడు. కానీ ఫారెన్ లో జరిగే, అదర్ కంట్రీస్ లో జరిగే ఒక ఓడిఐ వరల్డ్ కప్ ని శుభ్మాన్ గిల్ గెలిపిస్తాడని చాలా మందికి నమ్మకం అయితే లేదు. అవునా కదా? రోహిత్ శర్మ మీద చాలా మంది నమ్మకం అయితే పెట్టుకున్నారు. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది? రోహిత్ శర్మ అయితే బాగుంటుందా, లేకపోతే శుభ్మన్ గిల్ అయితే బాగుంటుందా? మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.